గ్యాస్ గీజర్ వాడుతున్నారా? అయితే మీరు ఇవి తెలుసుకోకపోతే ప్రమాదంలో పడ్డట్టే. వింటర్ సీజన్ బాత్రూంలో గోరువెచ్చని నీళ్లు హాయిగా స్నానం చేద్దాం అనుకుంటాం. ఇంతలోనే ఒక హంతకుడు మన ముందుకు వచ్చేస్తాడు. అదే గ్యాస్ గీజర్. ఇటీవల 2 రాష్ట్రాల్లో వరుసగా జరిగిన ప్రమాదాలే నిదర్శనం. బెంగళూరులో 26 ఏళ్ల యువతి షవర్ ఆన్ చేసి బాత్రూంలోనే కుప్పకూలిపోయింది. కారణం గ్యాస్ లీక్, కార్బన్ మోనాక్సైడ్ విషం. యూపీలో బార్టెండర్ ఉద్యోగి బాత్రూంలోకి వెళ్ళి తిరిగి రాలేదు. అక్కడ కూడా ఇదే కారణం. గ్యాస్ గీజర్ ఆక్సిజన్ తగ్గిపోవడం, కార్బన్ మోనాక్సైడ్ పెరగడం. అసలు గ్యాస్ గీజర్ ఎలా ప్రాణాంతకం? సింపుల్గా చెప్పాలంటే గ్యాస్ హీట్ అవ్వడానికి ఆక్సిజన్ అవసరం. బాత్రూమ్ చిన్నగా ఉండి వెంటిలేషన్ లేకుంటే ఆక్సిజన్ అయిపోయి కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతుంది. ఇది వాసన, రంగు లేని విషవాయువు. ఇది మన శరీరంలోకి వచ్చిన వెంటనే తలనొప్పి, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, చివరికి సడన్గా బ్లాక్అవుట్. ప్రతి సంవత్సరం ఇలాంటివే వందల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. కానీ తెలియకపోవడం వలన మళ్ళీ అదే పొరపాటు మళ్ళీ చేస్తున్నాం. అయితే గ్యాస్ గీజర్ పూర్తిగా వాడొద్దా అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఈ 3 రూల్స్ తప్పనిసరిగా పాటించండి. బాత్రూంలో కాకుండా గీజర్ అవుట్ సైడ్లో పెట్టి పైప్ లోపలికి తీసుకురావాలి. వెంటిలేషన్ తప్పనిసరి. కిటికీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచాలి. తల తిరిగినా లేదా గాలి బిగుసుకున్నట్లు అనిపించినా వెంటనే బయటకు రండి. ఒక చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదం నుంచి తప్పిస్తుంది. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి.